హాయ్ అండి. ఆనపకాయ కూర ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆనపకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కూర చేయడానికి ఇలా లేతగా ఉన్న ఆనపకాయను తీసుకోవాలి. ఇలా లేతగా ఉన్న ఆనపకాయ అయితేనే కూర బాగుంటుంది. ఇప్పుడు ఒక చీపురు పుల్ల తీసుకొని ఈ ఆనపకాయకు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మొత్తం అంతా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఈ కాయను తొక్కలు తీసుకోవాలి. ఇలా తొక్కలు మొత్తం తీసుకున్నాక శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న ఈ ఆనపకాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు బాగా చిన్నవిగా కాకుండా పెద్దవిగా కాకుండా ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ టమాటో ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆనపకాయ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా 15 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేసుకొని పచ్చిమిరకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా వేయించుకున్న ఆనపకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కలు వేసుకున్నాక ఒకసారి ఇలా బాగా కలుపుకొని చిన్న గ్లాస్తో 1 గ్లాసు వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్నాక కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆనపకాయ కూర రెడీ. ఈ కూర ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆనపకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కూర మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో
మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.